ప్రభాకర్ చౌదరి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఫాదర్ ఫెర్రర్ గారి విగ్రహం చాలా చక్కగా అచ్చం ఫాదర్ను చూస్తున్నట్లుగానే ఆ విగ్రహాన్ని తయారు చేసిన వారు, చేయించిన వారు అందరికి కూడా అనంతపురం జిల్లా ప్రజానికం కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. ఎందుకంటే సేవకు ప్రతిరూపం ఆయన. ఈరోజు చూస్తా ఉన్నాం, ప్రజాసేవలో ఉన్నామని ఉంటామని చెప్పుకుంటున్న నాయకులే కుటుంబ సేవలో, అనుచరుల సేవలో, బంధువుల సేవలో మాత్రమే తరిస్తున్న ఈ రోజుల్లో ఈ ప్రపంచమే నా కుటుంబం అని ఎక్కడి నుంచినా వచ్చి ఒక మారుమూల నిత్యం దుర్భర దారిద్ర్యంలో మగ్గిపోతున్న అనంతపురం జిల్లా పేద ప్రజలకు సేవ చేసి తరించిన మహానుభావుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ గారు. అట్లాంటి మహానుభావుడి ప్రతిరూపాన్ని నిత్యం మనం చూడటం ద్వారా ఆయన సేవల్లో స్ఫూర్తిగా తీసుకొని కొంతలో కొంత అయినా సరే మనం ప్రజలకు దగ్గర కావడానికి, పేద ప్రజానికానికి సేవలు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ మరిన్ని విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ఆయన తప్పకుండా కృషి చేయాలని మీ అందరి తరఫున కోరుకుంటూ, ఆర్టీటీ సంస్థ ఈ గడిచిన 3 దశాబ్దాల కాలం నుంచి ఈ జిల్లాలోనే కాకుండా అనేక ప్రాంతాల్లో సాగిస్తున్న సేవా కార్యక్రమాల్ని మరింత విస్తృతంగా ముందుకు తీసుకుపోయే శక్తిని, సామర్థ్యాన్ని ఆ సంస్థకు ప్రసాదించాలని ఆ దేవదేవుని కోరుకుంటూ, ఫాదర్ గారి ఆశీస్సులతో ఆర్టీటీ సంస్థ మరిన్ని వేల కుటుంబాలకు దగ్గరవుతుందని, వాళ్ళ సేవలు విస్తరిస్తాయని ప్రగాఢంగా విశ్వసిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. రఘువీరారెడ్డి గారికి, వేదిక అలంకరించినటువంటి ప్రజాప్రతినిధులకు, కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు, జిల్లా ప్రజానికానికి, పాత్రికేయులకు, అదేవిధంగా ఫాదర్ ఫెర్రర్ కుటుంబ సభ్యులకు అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, నగర నడిబొడ్డున మరి ఫాదర్ ఫెర్రర్ గారి విగ్రహం చేపట్టినందుకు ప్రభాకర్ చౌదరి గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మా కార్పొరేషన్ తరఫున ఆర్డిటి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించినప్పుడు కేవలం 40,000 రూపాయలు మాత్రమే ఇచ్చినప్పుడు దానికి అదనంగా డబ్బు ఖర్చు అవుతున్నటువంటి సందర్భంలో ఆ ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోవడానికి ముందుకు రాని పక్షంలో మేము కార్పొరేటర్లందరూ కూడా ఆర్డిటి వారికి వెంటనే సంప్రదించడం వల్ల మరి ఆ మిగతా అమౌంట్ ఏదైతే అవుతుందో దాన్ని మేము భరించడానికి సిద్ధంగా ఉన్నామనేసి ఆ రోజు హామీ ఇవ్వడం వల్లే మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లను అందంగా కురుగుట్లో నిర్మించడం జరిగింది. మరి వారికి ఆర్డిటి వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రభాకర్ చౌదరి గారు చెప్పినట్టు ఆ రోజు ఏదైతే నీటి ట్యాంకర్లకు మేము ఇస్తామని చెప్పడం జరిగిందో అదే విధంగా ఇప్పటికి కూడా 2 వాటర్ ట్యాంకులకు ప్రతి ఏటా వేసవిలో మరి 2 ట్యాంకర్లకు అయ్యే ఖర్చులు కూడా ఇంతవరకు ఆర్డిటి వారే భరించడం అనేది హృదయపూర్వకంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సభాధ్యక్షులు ప్రభాకర్ చౌదరి గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి వచ్చేసిన ఫాదర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు విగ్రహం చూస్తా ఉంటే ఫాదర్ గారు నిజంగా అక్కడ నిలబడినారేమో అన్నట్లా అనిపిస్తుంది. అంటే విగ్రహం కూడా చాలా అందంగా కూడా వచ్చింది. ప్రభాకర్ చౌదరి గారికి కూడా ఇంకొకసారి మనం అందరూ కూడా అభినందనలు కూడా తెలియజేయాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఫాదర్ గారు అంటే నాకు కూడా చాలా ఇష్టం. పరిటాల రవి అంటే ఏ విధంగా ప్రజలందరికీ ఇష్టమో ఆ విధంగా నాకు కూడా చాలా కూడా నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఇష్టం. కానీ
ఫస్ట్ విగ్రహం నేనే పెట్టించాలని మా గంగంపల్లి దగ్గర ఆర్డిటి తరఫున 60 లక్షలు పెట్టి ఒక హాస్పిటల్ కూడా కట్టించారు. అక్కడే మేము ఒక విగ్రహం కూడా, చిన్న విగ్రహం కూడా పెట్టించాను. మా అన్నగారు చాలా కంచు విగ్రహం బాగా చేయించి కొంచెం నిదానమైన పర్వాలేదని మంచి విగ్రహం కూడా మన అనంతపూర్ టౌన్ లో కూడా పెట్టించిన దానికి చాలా సంతోషంగా ఉంది. కానీ ఆర్డిటి సంస్థ మాత్రం ఒక పల్లె కాదు, ఒక మండలం కాదు, మన అనంతపురం జిల్లాలో అన్ని విలేజ్ల్లో ఎక్కడ చూసినా ఆర్డిటి ఇండ్లు మాత్రం అన్ని విలేజ్లు కూడా ఎస్సీలు అయితే బీసీలు కూడా ఈ మధ్య కాలంలో బీసీలు కూడా ఇల్లు కూడా కట్టిస్తున్నారు. ఒక హౌసింగే కాకుండా ఎడ్యుకేషన్ అయితే ఏమి, నీటి సమస్య అయితే ఏమి, ఎంతో మంది వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూలీలు కూడా మాకు ఎద్దుల బండలు లేవు, మాకు ఎద్దులు లేవు అనే వాళ్ళు రైతులు కూడా చాలా మందికి ఎద్దులు కూడా మన రైతులు కూడా చాలా సహాయం చేసిన ఘనతలు ఎవరంటే ఈ రోజు మనం ఆర్డిటి సంస్థ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సభాధ్యక్షులు ప్రభాకర్ చౌదరి గారికి, మన ప్రియతమ నాయకుడు రఘువీరారెడ్డి గారికి, పేదల కుటుంబ సభ్యులకు, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఫాదర్ ఫెర్రర్ గారి గురించి భక్తులు పెద్దలు చాలా మంది ఇప్పటికే చెప్పడం జరిగింది. నాకు ఆయన గురించి బాగా తెలిసినప్పటికీ ఆయన కుమారుడైన మ్యాన్సో ఫెర్రర్ గారితో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా కాన్స్టిట్యూన్స్ లో వివిధ రకాలుగా ఇళ్లు కార్యక్రమాలు అయితేనేమి, వివిధ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు డైరెక్ట్ గా మ్యాన్సో ఫెర్రర్ గారు కూడా మీరు మా ఉరవకొండ తరఫున కాన్స్టిట్యున్సీ పోటీ చేయండి, మా నియోజకవర్గం మా సీట్ కావాలంటే నీకు ఇస్తాం, తప్పకుండా మీలాంటి వాళ్ళు ఉంటే డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి ఆ రోజే ఆహ్వానించడం జరిగింది. కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు పార్టీలకు అతీతంగా, ప్రతి గ్రూపులకు అతీతంగా రామకృష్ణ గారు చెప్పినట్లు కొన్ని నా గ్రూపా నా పార్టీగా చేస్తారనుకోకుండా ప్రతి వారికి చేసి ఇబ్బందుల్లో ఉన్న ప్రతి వారిని ఆదుకునే పరిస్థితి ఉంటే ప్రతి వారికి ఇలాంటి ప్రేమ అప్యాయతలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఫాదర్ ఫెర్రర్ గారి ఆశయాల్లో మనం కూడా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని సభాముఖంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలకి విచ్చేసినటువంటి మిత్రులకు హృదయపూర్వక నమస్కారం. ఎన్నో జీవితాల్లో వెలుగు నింపి, విద్యను నింపి, వైద్యం చేయించి అనేక రకాలుగా ఆదుకున్నటువంటి మానవతామూర్తి విన్సెంట్ ఫెర్రర్ గారి ఒక కోణం వైపు చూసాం. ఎప్పుడు కూడా నాకు ఇన్స్పిరేషన్ ఇస్తున్నటువంటిది ఇంకో కోణం కూడా ఉంది. చాలా మంది మనం దాన్ని చూడం. అప్పుడు బహుశా మనం పుట్టక ముందు జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. 1950లో ఆయన భారతదేశానికి వస్తే, అంటే ఒక సేవ చేయడానికి ఒక ప్రాంతానికి వస్తే ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలి అనడానికి విన్సెంట్ ఫెర్రర్ గారు తారకండి. అక్కడ ఇట్లాంటి సేవా కార్యక్రమాలు మొదలు పెడితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టంటే అభద్రతా భావంతో, మా ఊళ్ళోకి వచ్చి సేవ చేస్తే నా కంట్రోల్ తప్పుతుందో లేక నా పట్టు తప్పుతారో అనేటువంటి ఇట్లాంటి భయాందోళనలతో ఆయన మీద తీవ్రమైన వ్యతిరేక దుష్ప్రచారం చేస్తే ఆ రోజు మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన దేశం నుంచి బహిష్కరించినటువంటి పరిస్థితి. అంటే ఆ మహోన్నత మనిషిని ఒక్కసారి మనం అందరం కూడా ఆదర్శం తీసుకోవాలి. ఫాదర్ ప్లీజ్ డోంట్ గో అన్న వాళ్ళు ఉన్నారు. ఫాదర్ కమ్ బ్యాక్ అనేటువంటిది ఇప్పుడు కాదు, ఇక తరతరాలుగా అంటూనే ఉంటారు ఈరోజు. ఎందుకంటే ఆ చదువుకున్న పిల్లలు, ఆ వైద్యం పొందినటువంటి బిడ్డల్లో, ఇల్లు కట్టుకున్నటువంటి మహిళల్లో, ఆ డబ్బులు సంపాదించుకున్నటువంటి వాళ్ళలో ఏ ఇంట్లోకి అడుగు పెట్టినా ఈ రోజు ఏ ఊళ్ళోకి అడుగు పెడితే ముందు కనిపించిన ఊరి పేరు కన్నా ముందు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ కాలనీ, ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ హౌసింగ్స్, ఇది కాలనీస్ లేకపోతే ఎడ్యుకేషన్ లో, హాస్పిటల్ లో కనిపిస్తాయి. ఈ ప్రాంతాల్లోకి వచ్చి చేస్తే వాళ్ళు తెస్తున్నది, వాళ్ళకి ఎంత పేరుంది ఈ రోజు అంటే స్పెయిన్ దేశం మొత్తం మీద కూడా ఇంకా ఆయనకు రావడానికి అవార్డులు ఏమీ మిగలలేదు. ఉన్నటువంటి అవార్డులు అన్నింటినీ కూడా ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఇచ్చారు. అక్కడ స్పెయిన్ దేశంలో అత్యున్నతమైనటువంటి అవార్డులన్నీ కూడా ఆయన పెట్టారు. ఇంకా ఆయనకి ఇవ్వడానికి ఏ అవార్డులు కూడా మిగిలినటువంటి పరిస్థితి. ఒక ప్రత్యేకమైనటువంటి విమానం ఆయన పేరు మీద నడుపుతూ ఉన్నారు. ఆయన ఫాదర్ వాళ్ళు నడిపేటువంటి విమానాల్లో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ అనేటువంటి ఒక విమానాన్ని పెట్టి దాని లోపల ఉన్నటువంటి చిత్రీకరణ అంతా మన అనంతపురం జిల్లాలో వాళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమాలు. యూరోప్ దేశం మొత్తం మీద కూడా విమానం ఎక్కేటువంటి ప్రతి ప్రయాణికుడికి ఈ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ చేపట్టినటువంటి కార్యక్రమాల లోపల వాళ్ళు కట్టిన స్కూల్లో, బాగుపరిచిన జీవితాల్లో, హాస్పిటల్లో ఇవన్నీ కూడా చూసేటువంటి పరిస్థితి. ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ తరఫున మరి ఇక్కడికి వచ్చారు. మరి సోదరుడు అంటే మ్యారేజ్ ఇచ్చేటువంటి పరిస్థితి అంటే ఆ మహనీయుడికి ₹1 ఇస్తే ₹10 పని అక్కడ చేస్తాడన్న నమ్మకం ఉంది. రూపాయిలో
10 పైసలు పని చేయించా మానేయుడికి మేము కూడా చాలా సార్లు అంటూ ఉంటాం మీటింగ్ జరిగితే, అయ్యా వీళ్ళకి వద్దు వాళ్ళకి వద్దు ఆర్టీటీ వాళ్ళకి ఏంటి అయ్యా పన్నెండు చేస్తారు. మీటింగ్లోకి వస్తే ఇదే మంత్రి గారి సమక్షంలో ఉంటాం, మేము అంటాం వాళ్ళు అంటారు, అయ్యా వీళ్ళొద్దు వాళ్ళొద్దు వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ మార్కెట్ రెప్యుటేషన్ ఎంత గౌరవం ఎంత కాన్ఫిడెన్స్ పెట్టి. ఆ ఫెరర్ గారు ఇక్కడికి వచ్చి ప్రభాకర్ చౌదరి గారు చెప్పారు, ఎందుకనంటే ఆయన మీద కేసులు పెట్టుకున్నారు. ఇప్పటికీ కూడా 95 వరకు కూడా ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఈ దేశంలో ఇంతమంది కేసులు పెట్టారు, ఆయన పంపించాలని ప్రయత్నం చేశారు అని అంటే నిజంగా మనం పాలకుల వాళ్ళందరూ కూడా కళ్ళు తెరవాలి. మనం చేయలేని పని ఇంకొకరు చేస్తే దాన్ని అనుమానపు కోణంలో నుంచి చూడకుండా, అనుమానపు అద్దాల్లో నుంచి చూడకుండా అటువంటి వాళ్ళని గౌరవించేటువంటి సంస్కారం మనం కూడా నేర్చుకోవాలని చెప్పి కోరుకుంటూ, అటువంటి మహానుభావుడి జీవితం మాలాంటి వాళ్ళందరికీ కూడా ఆదర్శం కావాలి. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు, రాజకీయాల్లో ఉన్నటువంటి నేతలకు, ప్రజా జీవనంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన జీవితం ఆదర్శం కావాలని చెప్పి కోరుకుంటూ, వారి బాటలోనే నడుస్తున్నటువంటి 40 సంవత్సరాల పాటు వారితో సహచర్యం చేసినటువంటి అన్నయ్య ఫెరర్ గారికి, మరి వారి ఈ జిల్లాలోనే జన్మించినటువంటి మిత్రులు మాథ్యూ ఫెరర్ గారికి, వారితో పాటు సహచర్యం ఇషాలా ఫెరర్ గారికి, మరి యమున గారికి, సంజీవ్ గారికి, వారి మేనమ వారందరూ కూడా ఈరోజు ఈ సంస్థని ముందుకు తీసుకోవడం, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఈ సంస్థని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచన తప్ప, ఈ జీవితాలను ఎట్లా బాగుపరచాలనే ఆలోచన తప్ప, మా జీవితాలకు మేము ఏం చేసుకోవాలనే ఆలోచన లేకుండా నిస్వార్థంగా సాగుతున్నటువంటి వారందరి వెనకాల మనం నిలబడి ఈ ఫాదర్ కమ్బ్యాక్ అనే పిలుపుని వీళ్ళ ద్వారా చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్య కారకులు అవే సంస్థ అధ్యక్షులు గౌరవనీయులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి, వేదికను అలంకరించిన అతిరత మహారథులకు, ఇప్పుడు చేసినటువంటి నా సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు. మరి ఉద్యోగస్తులు కావచ్చు, మనం అందరూ కూడా విన్సెంట్ ఫెరర్ గారిని ఆదర్శంగా తీసుకుని అతని లక్ష్యం ఈ అనంతపురం జిల్లాని గౌరవించి పాల్గొనడానికి, మరి హరిజన గిరిజన బడుగు బలహీన పేద ప్రజల యొక్క అభ్యున్నతికి ఏ విధంగా పనిచేశారో మనం అందరూ కూడా అతని యొక్క ఆదర్శంగా తీసుకుని అతని లక్ష్యం నెరవేర్చడానికి మనం అందరూ మర్యాదతోని పునరంకితం కావాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ, మరి చక్కటి అవకాశంలో మరి మంచు ఫెరర్ గారు ఉన్నారు. అతను కూడా వాళ్ళ యొక్క తండ్రి మాదిరిగానే బాగా అలంకరించిన వివిధ పార్టీల ప్రజాప్రతినిధులకు, ఈ మహోత్తరమైన కార్యక్రమానికి విచ్చేసిన ఆహ్వానితులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. అనంతపురం జిల్లా ప్రజల ఆదరాభిమాన ఆప్యాయతల్లో అపారంగా చూరుకున్న మహామనిషి, పీడిత తాడిత ప్రజలేకం, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, మహోన్నతమైన మానవతావాది, కీర్తిశేషులు డాక్టర్ విన్సెంట్ ఫెరర్ గారి నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది అనంతపురం పట్టణ చరిత్రలోనే ఒక మధురమైన ఘటన, చిరస్మరణీయ సంఘటన అని చెప్పే సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తూ, దీనికి మూలము కారకుడైన శ్రీ ప్రభాకర్ చౌదరి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. సాగరం సాగరోపహ రామ రావణురుద్యం రామ రావణోపహ. ఆకాశాన్ని ఆకాశముతో పోల్చాలి, సముద్రాన్ని సముద్రముతోనే పోల్చాలి, అంతకంటే పెద్ద వస్తువులు పదార్థాలు మనకు దొరకవు. రామ రావణ యుద్ధము లోక భీకరమైన సంగ్రామము, వేరే వాళ్ళ ద్వంద్వ యుద్ధాలతో పోల్చలేము. అదే విధంగా సంస్కృతిలో గాని సాంప్రదాయంలో గాని ప్రజలకు సేవ